హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శృతి సోనీ వ్లాగ్స్. ముందుగా అందరికీ విష్ యూ ఆ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ వీడియోలో ఏంటంటే మా ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో చూసారు కదా, అక్కడ మా అత్తయ్య సో బాల్కనీలో స్టవ్ పెట్టి మరీ బగారా రైస్ చేస్తున్నారు. సో ఆల్రెడీ చికెన్ కర్రీ చేసేసారనమాట. సో బగారా రైస్ చేస్తున్నారు ఇప్పుడు. సో బగారా రైస్ ఏంటి అంత పెద్ద గిన్నె పెట్టేశారని అనుకుంటున్నారా? సో మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే మా అత్తయ్య అంటే చాలామంది చుట్టాలు ఉంటారనమాట. సో మొత్తం చుట్టాలందరూ కూడా వస్తున్నారు ఇంటికి, అందుకోసం అని చెప్పేసి ఇంత పెద్ద గిన్నె పెట్టారనమాట. బగారన్నం చికెన్ కర్రీ చేస్తున్నారు. ఇంకా పక్కనే మా చిన్నత్తయ్య వాళ్ళు కూడా ఉంటారనమాట. సో మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లోనేమో గోట్ లెగ్స్, హెడ్ కలిపి కర్రీ చేస్తారు కదా, అదే తెలంగాణలో మనం కాళ్ళు తలకాయల కర్రీ అని అంటాం. కాళ్ళు తలకాయ అంటే హెడ్ కలిపి కర్రీ చేస్తారు. ఆ కర్రీ మా చిన్నత్తయ్య చేస్తుంది అనమాట. ఇంకో చిన్నత్తయ్య వచ్చేసి జొన్న రొట్టెలు. సో వాళ్ళు జొన్న రొట్టెలు బాగా ఇష్టపడతారు. సో జొన్న రొట్టెలు తను చేస్తున్నారు అనమాట. తర్వాత మా అత్తయ్య బగారా రైస్ చేసి చికెన్ ఫ్రై కూడా చేశారు. సో మా ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అనేది చూసేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో ఇంతకుముందు వీడియోలో అయితే నేను మీతో చెప్పాను కదా, సో మా అత్తయ్య వాళ్ళు మహబూబ్ నగర్లో ఉంటారని చెప్పేసి. సో మా అత్తయ్య వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అనమాట. పెద్ద ఫ్యామిలీ అంటే మా అత్తయ్య వాళ్ళు ముగ్గురు, ఇంకా బ్రదర్స్ కూడా ముగ్గురు ఉంటారనమాట. సో ముగ్గురు సిస్టర్స్, ముగ్గురు బ్రదర్స్. సో అందరూ కూడా అక్కడే ఆల్మోస్ట్ మహబూబ్ నగర్ సరౌండింగ్స్లోనే ఉంటారు అండ్ చుట్టుపక్కలే ఉంటారనమాట. సో ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ సో ఇలా అందరూ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అక్కడ ఆనవాయితీ. సో చాలా బాగుంటుంది కదా. అంటే ఇక్కడ మనకు సిటీలో హైదరాబాద్లో కానీ ఇంకా వేరే సిటీస్లో ఉన్న వాళ్ళకి అయితే ఇలా ఫ్రీక్వెంట్గా రిలేటివ్స్ని కలుసుకోవడం కానీ లేకపోతే కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇవంతా పాసిబుల్ అవ్వదు. కానీ అందుకే ఇక్కడ మహబూబ్ నగర్ వెళ్తే మాత్రం ఇక్కడ అందరూ అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా అందరు చుట్టుపక్కల మా చిన్న అత్తయ్య వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఇంకా అందరూ ఉంటారు, వాళ్ళ బ్రదర్స్ అందరూ ఉంటారనమాట. సో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్గా తెలంగాణలో అయితే మనం దసరా పెద్ద పండుగ కాబట్టి అప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది, అందరూ ఉంటారు. సో మేము న్యూ ఇయర్కి కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తామన్నమాట, మహబూబ్ నగర్కి. సో అప్పుడప్పుడు న్యూ ఇయర్కి అలా నైట్ టైం బయటికి కూడా వెళ్ళి చూస్తామన్నమాట. అంటే న్యూ ఇయర్ అంటే నైట్ టైం సెలబ్రేషన్సే కదా, సో అలా బయట కూడా తిరుగుతాము. సో ఈసారి అయితే మేము మొత్తం ఇంట్లోనే ఉన్నాము. ఇంట్లోనే ఉండి సో మా అత్తయ్య వాళ్ళు చేస్తున్న వంటలు ఇవన్నీ వీడియో తీసుకుంటూ సో అలా టైంపాస్ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కనే మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇంకో అత్తయ్య బ్రెయిన్ ఫ్రై చేస్తుంది అనమాట. అదే గోట్ బ్రెయిన్ ఫ్రై అనమాట. దీని గురించి నేను ఎలా చేసిందో మా చిన్న అత్తయ్య ఆల్రెడీ మీకు లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. సో అది చూసేయండి. సో నేనైతే అసలు అంటే చికెన్ ఫిష్ ప్రాన్స్ తప్ప మిగతావి ఈ ఐటమ్స్ మటన్ దాని రిలేటెడ్ ఐటమ్స్ ఏవి తిన్నో. బట్ ఇక్కడ మా చిన్నత్తయ్య వాళ్ళ ఫ్యామిలీలో ఇవి బాగా అంటే మా చిన్నత్తయ్య వాళ్ళు మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం బాగా తింటారు. ఇవి మటన్, ఇవి కాళ్ళు తలకాయలు ఇవన్నీ తింటారు. నేనైతే అస్సలు తిన్ననమాట. సో అందుకని నేనైతే జస్ట్ వీడియో తీసాను. సో ఆల్రెడీ చెప్పాను కదా, మా ఇంకో అత్తయ్య వచ్చేసి జొన్న రొట్టెలు చేస్తుందన్నమాట. సో ఇది జొన్న రొట్టెల కోసం పిండి కలుపుతున్నారనమాట ఇక్కడ. సో ఈ న్యూ ఇయర్కి మేము ఇంట్లో అంటే మా అత్తయ్య వాళ్ళు మొత్తం అందరూ కలిసి చేసిన ఐటమ్స్ బగారా రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇంకా జొన్న రొట్టెలు, కాళ్ళు తలకాయ కర్రీ అండ్ బ్రెయిన్ ఫ్రై అన్నమాట. సో జొన్న రొట్టెలు కూడా నేను డీటెయిల్ వీడియో లాంగ్ వీడియో ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. సో కంప్లీట్గా ఎలా చేయాలి అనేది మా చిన్న అత్తయ్య వాళ్ళు ఎక్స్పర్ట్ అనమాట. ఇందులో చాలా బాగా చేశారు. సో చూసారు కదా ఇలా పటమని కొడుతున్నారు. సో ఆ వీడియో కూడా నేను లాంగ్ వీడియో ఇంకోటి పోస్ట్ చేస్తాను, దాంట్లో కంప్లీట్గా చూసేయండి.
so high I'm hypnotized. What's up is down, what's left is right. సో ఇలా అన్ని వంటలు అయిపోయిన తర్వాత అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి సో అన్నీ షేర్ చేసుకుంటూ తిన్నారనమాట. సో చెప్పాను కదా ఈ ఐటమ్స్ అన్నీ. సో అందరూ ఒకే దగ్గర కూర్చొని ఇలా అయితే న్యూ ఇయర్ ముందు సెలబ్రేట్ చేసుకున్నారనమాట. సో అప్పుడు ఇంకా డిన్నర్ చేసేసాక 12 o'clock మేము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాము. కేక్ కట్ చేసామన్నమాట 12 o'clock. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, ఫస్ట్ రోజు. సో మేమందరం కలిసి అక్కడ దగ్గరలో ఉన్న అయ్యప్ప టెంపుల్కి వెళ్ళాము. సో చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. యాక్చువల్లీ అంతమంది చుట్టాలు అందరూ రెడీ అయ్యి వెళ్ళేసరికి అసలు 11 అయిందనమాట. సో 11ంటికి మేము టెంపుల్కి వెళ్ళాము. చాలా అంటే చాలా రష్ ఉంది. ఎప్పుడు అయితే జస్ట్ ఇలా వెళ్ళగానే మేము దర్శనం చేసుకొని వచ్చేస్తాము, కానీ ఫస్ట్ టైం ఒక ½ an hour to 30 to 40 minutes అయితే పట్టింది మాకు దర్శనం అవ్వడానికి కూడా. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. సో అదండి మహబూబ్ నగర్లో మేము చేసుకున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. And please subscribe to Shruti Soni Vlogs. Thank you for watching.